ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నందిగామ పట్టణ పురవీధుల్లో పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి ఆర్జీఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ వైద్య విద్యను సైతం వ్యాపారంగా మార్చాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకుంటుందని ఆరోపించారు. కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా నందిగామలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఈవేళ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మీరు ఒకటే, విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి వచ్చే ఓపీ ఎంత, ఆ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు ఎంత, విజయవాడలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని తీసుకుంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటే అక్కడికి వచ్చే ఓపీ ఎంత, అక్కడికున్న అడ్మిషన్స్ ఎంత, మీరు ఒక్కసారి చూస్తే మీకు అందరికి అర్థమవుద్ది. ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ వైద్య కళాశాలల మీద, ప్రభుత్వ వైద్యం మీదే ఆధారపడి ఉన్నారనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఈవెన్ మీరు నందిగామ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందిగామ హాస్పిటల్లో కూడా ఓపీ 250 దాటేసింది. మీరు ఇక్కడ ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కలిపినా అంత దాటుతుందా? ఓపీ దాటదు కదా. ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు? ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ అన్ని రకాల వైద్య సేవలు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి అందించాలా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 12 మెడికల్ కాలేజీకి తోడు 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఈ 17 మెడికల్ కళాశాలలో సుమారు 7 కళాశాలను ప్రారంభించి 10 కళాశాలలు ప్రారంభించడానికి కావాల్సిన స్థలాలను సేకరించి పర్మిషన్లు తీసుకొని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నడిచే విధంగా, పూర్తిగా మెడికల్ కళాశాల అనేది పేద విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ